హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్ కి స్వాగతం. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఈ రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టిన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే వైఫై కార్. మీరు ఎప్పటి నుంచో వైఫై కార్ తయారు చేయమని అడుగుతున్నారు. వైఫై కార్ని అయితే తయారు చేయడం జరిగింది. దీనికోసం కూడా ఒక ఆండ్రాయిడ్ యాప్ని అయితే నేను డిజైన్ చేశాను. సో ఈ వైఫై కార్ కోసం మీరు మీ మొబైల్లో ఉండే వైఫైని ఓపెన్ చేయండి, వైఫైని ఆన్ చేయండి. వైఫైని ఆన్ చేయగానే సో ఇక్కడ చూడండి, వైఫై కార్ బై టెక్నికల్ గూఢచారి అని వస్తుంది. దీని మీద కనెక్ట్ అని కొట్టగానే కనెక్ట్ అవుతుంది. సో ఇది నేను తయారు చేసిన ఆండ్రాయిడ్ యాప్ వైఫై కార్ కోసం. ఇది స్టాప్, అలాగే ఇక్కడ చూస్తే ఐపీ అడ్రస్ ఉంది కదా, ఇది ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో మీరు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ ఐపీ అడ్రస్ ఇచ్చాను. సో ఇది ఫ్రంట్ అనమాట, ఇది బ్యాక్. సో అలాగే మనకి ఇది లెఫ్ట్, ఇది ఫ్రంట్, ఇది రైట్. ఇలా రైట్కి ఇలా టర్న్ అవుతుంది. ఇలా మనం ఒక్కొక్కసారి పట్టుకుంటే రైట్కి కొంచెంగా టర్న్ అవుద్ది, కంటిన్యూ పెట్టుకుంటే కంటిన్యూగా టర్న్ అవుద్ది అనమాట. అదేవిధంగా మనం లెఫ్ట్కి కంటిన్యూ కొంచెం పట్టుకుంటే కొంచెం టర్న్ అవుద్ది, కంటిన్యూగా పట్టుకుంటే కంటిన్యూగా టర్న్ అవుద్ది. లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్ ఏంటంటే అన్ని దిక్కుల్లో కూడా తిరుగుద్ది. వాయువ్యం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం అంటారు కదా, అలా అన్ని దిక్కుల్లో కూడా తిరుగుద్ది అనమాట. సో ఈ వైఫై కార్ కోసం అయితే నేను NodeMcu Esp8266 అయితే తీసుకోవడం జరిగింది. దీంతో పాటు L298 మోటార్ డ్రైవర్ను కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా 2 బ్యాటరీస్ని ఒక హోల్డర్లో ఒక స్విచ్తో కనెక్ట్ చేసి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఇది ఎలా డిజైన్ చేశాను అనేది అయితే మీకు వీడియోలో చూపిస్తాను. దీనికైతే నేను కంపైల్ చేయడానికి ఒక ఆండ్రాయిడ్ యాప్ను అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది అన్ని దిశల్లో తిరిగే విధంగా ఈ ఆండ్రాయిడ్ యాప్ను అయితే నేను డిజైన్ చేశాను. అంతేకాకుండా ఈ ఆండ్రాయిడ్ యాప్ లో ఈ మోటార్ కంట్రోలింగ్ కోసం ఒక స్లైడర్ ని కూడా ఇచ్చాను. ఇది చూడండి, ఇది మోటార్. ఇప్పుడు ఏవైతే 4 మోటార్స్ ఉన్నాయో 4 మోటార్స్ కంట్రోల్ కోసం. ఇది స్లోగా పెడితే కొంచెం స్లోగా వెళ్తుంది, ఇంకొంచెం పెంచితే ఇంకొంచెం ఫాస్ట్ గా వెళ్తుంది, అలా అనమాట. ఇది మోటార్స్. ఇక్కడ ఏవైతే 4 మోటార్స్ యూజ్ చేశాను కదా, ఆ మోటార్ కంట్రోల్ కోసం ఈ స్లైడర్ అనమాట. ఈ మోటార్ స్పీడ్ పెంచడానికి ఈ స్లైడర్ని అయితే యూజ్ చేశాను. సో ఈ వైఫై కార్ని నేను ఏ విధంగా తయారు చేశాను అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. దీనికోసం నేను ఈ విధమైన వైట్ షీట్ని తీసుకున్నాను. ఇవి అమెజాన్లో మీకు దొరుకుతాయి. దీని మీద నేను ఈ టైప్ ఆఫ్ స్కెచ్ని అయితే వేశాను. దీంట్లో అంటే ఇంతకు ముందు నా దగ్గర ఎల్లో కలర్ ఉన్నాయి కదా, వాటినే పెట్టి వీటి మీద కాపీ చేశాను అనమాట. ఇలాగా ఇప్పుడు ఏవైతే ఎల్లో కలర్ మీకు చూపిస్తున్నానో వీటినే వాటి మీద కాపీ చేశాను అనమాట. కాపీ చేసి అలా వైట్ అయితే కట్ చేయడం జరిగింది 2. సో ఇవి ఏ విధంగా ఉన్నాయో అవి కూడా అదే విధంగా ఉన్నాయి. వీటి మీద మనం 4 మోటార్స్ని అయితే తీసుకున్నాం. 4 మోటార్స్ని ఇవి, వాటి మీద కూడా 4 మోటార్స్, అలాగే కనెక్టింగ్ జాక్స్ కూడా తీసుకున్నాను, మోటార్ కనెక్టింగ్వి. సో ఈ కేసు ఎలా తయారు చేయాలని మీకు చాలా పాత వీడియోలో పర్టికులర్గా నేను చెప్పడం జరిగింది. సో ఆ వీడియోలో అయితే మీరు చూడండి. ఒకవేళ ఈ కేసు ఎలా తయారు చేసుకోవాలనుకుంటే ఈ వైట్ది కానీ ఇలాంటివి కానీ అమెజాన్లో మీకు దొరుకుతాయి. ఇవి చాలా పాత వీడియోలో అయితే మీకు చెప్పడం జరిగింది ఈ కేసు ఎలా తయారు చేస్తారని చెప్పేసి. సో ఆ వీడియోస్ అయితే చూసి ఈ కేసుని అయితే తయారు చేసుకోండి. ఈ విధంగా మోటార్స్ని అయితే వీటి మీద ఫిట్ చేశాక వీటి మీద ఒక కప్పును అయితే మనం అమరుస్తాం. ఇటువంటి కప్పుని దీని మీద మనం పెట్టి సో ఈ విధంగా కేసు అయితే తయారవుతుంది. సో ఈ వైట్ కేస్ కూడా ఇదే విధంగా తయారు చేయబడింది అనమాట. ఇప్పుడు ఏదైతే కేస్ చూపించానో దాన్ని ఎలాగైతే ఫిట్ చేశానో ఇది కూడా అదే విధంగా తయారు చేయబడింది. 4 మోటార్స్ కనెక్ట్ చేశాను, అలాగే వాటికి టైర్స్ని కూడా కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి ఈ విధంగా కేసుని తయారు చేసి 4 మోటార్స్కి వైర్స్ని అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఇది L298 మోటార్ డ్రైవర్, L298ది. దీనికి 2 వైపులా టేప్ అంటించి దీని మీద కేస్ మీద అయితే ఫిట్ చేశాను. సో ఈ 2 మోటార్ వైర్స్ని రెండింటిని ఒక్కొక్క సైడ్ రెండింటిని బ్లాక్ అలాగే రెడ్ని కలిపేసి ఈ L298 మోటార్ డ్రైవర్కి అయితే ఫిట్ చేస్తున్నాను. సో ఫిట్ చేసి ఈ విధంగా అయితే ఫిట్ చేయడం జరిగింది మోటార్స్ని మోటార్ డ్రైవర్కి. సో ఇప్పుడు మనం ఈ వైఫై కార్ కోసం ఈ NodeMcu Esp8266 అయితే మనం తీసుకున్నాం. ఈ NodeMcu Esp8266 ఇది మోడల్ నెంబర్. దీనికి ఆర్డినో బోర్డుతో అయితే మనం ఎటువంటి అవసరం లేదు. ఈ NodeMcu బోర్డే మనకి వైఫైగా వర్క్ అవుతుంది. దీంట్లోనే ప్రోగ్రామింగ్ రాయొచ్చు, సేమ్ అన్ని కూడా రాయొచ్చు, యాజ్ ఏ వైఫైగా కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు బ్లూటూత్ అయితే బ్లూటూత్ కార్ని తయారు చేసేటప్పుడు ఆర్డినో బోర్డు కావాలి, అలాగే దానికి బ్లూటూత్ సపరేట్గా కావాలి. దీనికి ఏంటంటే ఇదే బోర్డులో వైఫై కమ్ బోర్డు అన్ని ఇవే అనమాట. ఇది NodeMcu బోర్డు. దీని గురించి ఒక బేసిక్ వీడియో కూడా నా ఛానల్
ఛానల్లో చేశాను. సో దీనికి యూఎస్బీ కేబుల్ అయితే కనెక్ట్ చేసి ఇంకొక ఎండ్ అయితే నేను నా డెస్క్టాప్ యూఎస్బీకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేయగానే ఇక్కడ ఎల్ఈడి అయితే వెలిగింది. ఈ విధంగా కనెక్షన్ అయ్యాక నా పీసీ స్క్రీన్ మీదకి అయితే వచ్చాం. ఇక్కడ వైఫై కార్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇందులో మీకు సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ చూసి ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది అయితే మీరు కనెక్ట్ చేసుకోండి. అదే విధంగా వైఫై కార్ బై టెక్నికల్ గూఢచారి అనే ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది. ఈ యాప్ అయితే మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా ఆర్డినో కార్ బై టెక్నికల్ గూఢచారి అని నేను రాసిన ఆర్డినో ప్రోగ్రామింగ్ అయితే ఉంటుంది. సో ఇది ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ లో అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ NodeMcu బోర్డ్ కి ఆర్డినో కోడింగ్ తో కూడా మనం రాయొచ్చు అనమాట, ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ తో కూడా. సో ఈ NodeMcu బోర్డ్ కి ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ తో ఎలా రాయాలి, దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి అని చెప్పేసి నేను ఒక ఓల్డ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని చూసి అయితే మీరు కనెక్షన్స్ అయితే చేసుకోండి. లేకపోతే మీరు ఈ ఆర్డినో సాఫ్ట్వేర్ నుంచి మీరు NodeMcu బోర్డ్స్ లోకి అయితే రాయలేరు. సో ఆ వీడియోని చూడండి, ఆ వీడియోని చూసి ఎలా దాని ప్రాసెస్ అని, సో ఆ ప్రాసెస్ విధంగా చేయండి. చేశాక దీంట్లో మీరు ఆ ప్రాసెస్ అంతా అయ్యాక మళ్ళీ టూల్స్ లోకి రండి. టూల్స్ లోకి వచ్చాక ఇక్కడ బోర్డు ESP8266 బోర్డ్స్ లోకి వెళ్ళి ఆర్డినో బోర్డు లోకి వెళ్లకుండా ESP8266 బోర్డు లోకి వెళ్ళి NodeMcu 1.0 ESP12E మాడ్యూల్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేశాక ఇక్కడ పోర్ట్ చూడండి ఏ పోర్ట్ లో ఉంది అని చెప్పేసి, నాది ఇక్కడ COM 11 లో ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ నేను కోడ్ రాశాను చూడండి. ఈ కోడ్ లో నేను ఓన్లీ SSIDయే ఇచ్చాను. SSID పేరు ఏమి ఇచ్చానంటే వైఫై కార్ బై టెక్నికల్ గూఢచారి అని ఇచ్చాను. సో దీనికి ఎటువంటి పాస్వర్డ్ అయితే నేను ఇవ్వలేదు. సో మీరు కూడా మీ SSID పేరు మార్చుకోవాలంటే మార్చుకోండి, అదే విధంగా పాస్వర్డ్ ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి. సో ఈ విధంగా మనం చేశాక ఈ కోడ్ని అయితే ఒకసారి వెరిఫై చేయండి. సో ఈ కోడ్ని వెరిఫై చేస్తే ఇక్కడ చూడండి కంపైలింగ్ స్కెచ్ అని వస్తుంది. ఈ కంపైలింగ్ స్కెచ్ అయితే అవుతుంది. సో ఇలా కంపైలింగ్ స్కెచ్ అయ్యాక మనకి ఇక్కడ కోడ్ వెరిఫై అయ్యాక ఏ విధంగా అంటే డన్ కంపైలింగ్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది NodeMcu బోర్డులో ఇది అంటే వెరిఫై చేయడానికి. చూస్తే మనకు డన్ కంపైలింగ్ అని అయితే వచ్చింది. సో డన్ కంపైలింగ్ అంటే కోడ్ అయితే వెరిఫై అయింది, కోడ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఇదే కోడ్ని మనం మన ESP8266 బోర్డుకి అయితే మనం అప్లోడ్ చేస్తున్నాం. అప్లోడ్ చేస్తుంటే ఇక్కడ కూడా కంపైలింగ్ స్కెచ్ అని వస్తుంది. సో మనకి మన బోర్డులోకి అయితే ఈ కోడ్ అనేది అప్లోడ్ అవుతుంది. అప్లోడింగ్ అని వచ్చి ఇక్కడ రైటింగ్ ఎట్ పర్సెంటేజ్ చూపిస్తుంది. సో ఎంత పర్సెంటేజ్ అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా మన దాంట్లోకి అయితే మన NodeMcu బోర్డులోకి అయితే ఈ కోడ్ అనేది అప్లోడ్ అవుతుంది. ఇక్కడ అప్లోడ్ అయితే చూడండి డన్ అప్లోడింగ్ అని వచ్చింది. డన్ అప్లోడింగ్ అంటే కోడ్ అయితే దీంట్లోకి NodeMcu బోర్డులోకి కోడ్ అయితే అప్లోడ్ అయిపోయింది. ఇంకా సర్క్యూట్ లో చూపిన విధంగా ఈ 6 పిన్స్ ఉన్నాయి కదా, L298 మోటార్ డ్రైవర్ యొక్క 6 పిన్స్ ని అలాగే ఈ NodeMcu యొక్క పిన్స్ కి అయితే కనెక్ట్ చేసుకోండి. D2, D3, D4, D5, D6, D7, D8 పిన్స్ అనమాట. ఈ 6 పిన్స్ కి ఈ 6 పిన్స్ ని మనం కనెక్ట్ చేసుకున్నాం సర్క్యూట్ లో చూపిన విధంగా. సో ఇప్పుడు మనం ఒక బ్యాటరీని అయితే తీసుకున్నాం. ఈ బ్యాటరీ 3.6 వోల్ట్ బ్యాటరీస్, దీనికి ఒక స్విచ్ ని కూడా కనెక్ట్ చేసాం. సో దీనికి కూడా మనం ఈ డబుల్ టేప్ ని అయితే అంటించాం. సో ఈ డబుల్ టేప్ ని తీసి ఈ బోర్డు మీద అయితే మనం ప్లేస్ చేసుకున్నాక ఇదే బ్యాటరీ నుంచి మనం NodeMcu బోర్డుకి కూడా ఇస్తాం. ఇక్కడ చూడండి Vin గ్రౌండ్ అని ఉంది కదా. సో వీటికి Vin కి అలాగే గ్రౌండ్ కి కూడా మనం 2 కనెక్టింగ్ వైర్స్ అయితే కనెక్ట్ చేస్తాం. సో కనెక్ట్ చేశాక ఈ బ్యాటరీని ఇక్కడ ఈ L298 మోటార్ డ్రైవర్ కి అలాగే NodeMcu నుంచి కూడా ఈ విధంగా మనం కనెక్షన్ అయితే ఇస్తాం. మధ్యలో గ్రౌండ్, ఒకవైపు NodeMcu కి, ఇంకో వైపు ఈ బ్యాటరీకి అనమాట. సో ఈ విధంగా చేసి మనం స్విచ్ ఆన్ చేస్తున్నాం. స్విచ్ ఆన్ చేశాక ఇక్కడ చూడొచ్చు మనకి NodeMcu లో మనకి పవర్ ఎల్ఈడి వెలిగింది, అలాగే L298 బోర్డులో కూడా మనకి పవర్ ఎల్ఈడి అయితే వెలిగింది అనమాట. ఇక్కడ చూడండి L298 బోర్డులో కూడా పవర్ ఎల్ఈడి, అలాగే NodeMcu లో పవర్ ఎల్ఈడీస్ అయితే ఆన్ అయ్యాయి. సో ఇప్పుడు మనం మన మొబైల్ ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం. మన మొబైల్ ఫోన్ లో సెట్టింగ్ ఓపెన్ చేయండి. సెట్టింగ్ అయితే ఇక్కడ ఉంది కదా, ఈ సెట్టింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సెట్టింగ్ ఓపెన్ చేస్తే కనెక్షన్స్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి వైఫై కనెక్షన్ లోకి వెళ్ళాను. నా ఆల్రెడీ వైఫై అయితే కనెక్ట్ అయి ఉంది. సో ఇక్కడ చూస్తే వైఫై కార్ బై టెక్నికల్ గూఢచారి అని ఉంది. సో ఇది మన NodeMcu బోర్డు అనమాట. సో దీన్ని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో దీన్ని నేను క్లిక్ చేస్తుంటే ఇక్కడ చూడండి కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా కనెక్ట్ అయ్యాక ఇక్కడ చూసారు కదా కనెక్ట్ అయింది. అదే మీద కూడా మనకి కనెక్ట్ అనే వైఫై సింబల్ అయితే చూపిస్తుంది, కనెక్టెడ్ వితౌట్ ఇంటర్నెట్ అని చూపిస్తుంది. సో అదే మీద కూడా మనకి కనెక్షన్ బటన్ అయితే చూపిస్తుంది, అంటే వైఫై కనెక్ట్ అయిందని చెప్పేసి మీద కూడా మనకి చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా బోర్డుకి అయితే కనెక్ట్ అయింది. ఇప్పుడు నా యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ చాలా యాప్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ నేను తయారు చేసిన యాప్సే. ఇప్పుడు ఇందులో మనం వైఫై యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాం. వైఫై యాప్ని ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి ఐపీ అడ్రస్ ఉంది కదా, నేను ఇదే ఐపీ అడ్రస్ని నేనైతే యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా ఐపీ మార్చాలనుకుంటే మార్చుకోండి. సో ఇది నా ఐపీది. సో మీరు బోర్డు సేమ్ ఐపీనైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా మనకి రన్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ అయితే మీ దాంట్లో యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఈ వీడియోలో అయితే వైఫై రోబోట్ కార్ గురించి మీకు టోటల్గా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.